ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగబోతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలంటూ వారు ఈ పిటిషన్లో కోరారు. ఇవాళ హైకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్, ఎమ్మెల్యేల తరపున న్యాయవాది రవిశంకర్ జంధ్యాల వాదనలు వినిపించబోతున్నారు. హితాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగబోతోంది. ఓవరాల్ గా ఇప్పటి వరకున్న డీటెయిల్స్ ఏంటి? ప్లస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. ఇటీవల కాలంలో దీనిపై సుదీర్ఘంగా హైకోర్టులో వాదన కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో పిటిషనర్స్ పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, మరోవైపు వివేకానంద రెడ్డి సంబంధించినటువంటి తరపు న్యాయవాదులు డీకే సుందర్ సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ తమ వాదనలు కూడా వినిపించారు. ఇక నిన్న మరొకసారి తన అటు దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు కడియం శ్రీహరి కావచ్చు, మరోవైపు తెల్ల వెంకటరావుకు సంబంధించిన న్యాయవాది రవిశంకర్ జంధ్యాలతో పాటు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా తమ వాదనలు కూడా వినిపించారు. ప్రధానంగా ప్రభుత్వం కావచ్చు, రవిశంకర్ జంధ్యాల కావచ్చు ఒకటే చెప్తున్నారు, స్పీకర్కి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే దానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటివరకు అలాంటి తీరు కూడా లేదని వైపు సంబంధించినటువంటి ఎమ్మెల్యే తరపు న్యాయవాదులు చెప్తుంటే, మరోవైపు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి పలు జడ్జిమెంట్ కాపీలను సైతము అటు పిటిషనర్ సంబంధించిన న్యాయవాది గండ్రా మోహన్ రావు కూడా కోర్టు దృష్టికి తీసుకురాందండి. నిన్న సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు మరొకసారి ఆ పిటిషన్ ని హైకోర్టు విచారించే అవకాశం. మరి చూడాలి, ఈ పిటిషన్ పై సర్వత్రా పొలిటికల్ హీట్ అయితే పెరుగుతుంది. ఎందుకంటే ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపై ఎలాంటి తీర్పు ప్రకటిస్తుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కు వెళ్లాలని చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు వారికి ఏ విధంగా దీన్ని బ్రేక్ చేస్తుంది అనేది కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ రోజు మరొకసారి కూడా తెలంగాణ హైకోర్టు ఈ ముగ్గురు సంబంధించిన ఎమ్మెల్యేలు, అటు కడియం శ్రీహరి కావచ్చు, తెల్ల వెంకట్రావు, అదేవిధంగా దానం నాగేందర్, ఈ ముగ్గురికి సంబంధించిన పిటిషన్ లో వాదనలు విన్న తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సింది చెప్పొచ్చు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ ముగ్గురు పిటిషన్ సంబంధించిన దానిపై కూడా హైకోర్టు విచారించే అవకాశం. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సునీల్.